బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పేరుకే అది బ్యూటీ పార్లర్. అందులోకి ఎంట్రీ ఇచ్చారో మీకు ఫేషియల్ తో పాటు నామాలు బోనస్ గా పెడతారు. అదే ఉన్న కాడికి దోచేసి గుడ్ బై చెప్పేస్తారు. ఒకవేళ మీరు గనక వారిని నమ్మారో అంతే సంగతులు. ఎందుకంటారా? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటిఫుల్ కపుల్, సారీ కంత్రీ కపుల్. వీళ్ళ పేర్లు ఇస్మాయిల్, సమీరా. వీరికి తోడుగా సమీనా చెల్లి జెసికా. ముగ్గురు కలిసి జనాన్ని ముంచే పని పెట్టుకున్నారు. ఎంతలాగా అంటే నిండా మునిగేంతలా. ఆడవాళ్ళు తాలిబొట్లు తాకట్టు పెట్టేంతలా, మగవాళ్ళు ఎక్కడో అక్కడ అప్పు చేసేంతలా అలా బురిడి కొట్టింది. ఈ ముగ్గురు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రగతి నగర్ అక్కడుందో బ్యూటీ పార్లర్, అదే గోల్డ్ బ్యూటీ పార్లర్. ఇదే వీళ్ళ హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇస్మాయిల్, సమీనా, జెసికా కలిసి ఈ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. బ్యూటీ పార్లర్ ఫేమస్ అయ్యేందుకు యూట్యూబ్ ఛానళ్లకు యాడ్స్ ఇచ్చారు. ఆ రకంగా కస్టమర్లను అట్రాక్ట్ చేశారు. అలా వచ్చిన కస్టమర్స్ కు ఫ్రాంచైజీ పేరుతో మాయ చేశారు. ఫ్రాంచైజీ అంటే రోజ్ బ్యూటీ పార్లర్ అనే పేరుతో ఎక్కడైనా పార్లర్ పెట్టుకోవచ్చు. అందుకు జీతం కూడా ఇస్తారు. అలాగే ఈ ముగ్గురు కూడా వారి దగ్గరకు వచ్చిన వారిని బురిడి కొట్టించేందుకు ఫ్రాంచైజీ డ్రామా ఆడారు. ముందుగా 3,20,000 కడితే ఫ్రాంచైజీ ఇస్తామని, తర్వాత ఉద్యోగులకు 35,000 జీతం ఇస్తామని చెప్పారు. దీంతో చాలా మంది ఈ ఫార్ములాకు అట్రాక్ట్ అయ్యారు. హైదరాబాద్ లోనే కాదు, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ప్రజలకు కూడా ఈ విషయం తెలిసిందే. దీంతో 100కి పైగా మంది ఈ ముగ్గురికి 3,20,000 కట్టారు. 100 ప్రాంతాల్లో ఫ్రాంచైజీ బ్రాంచీలు కూడా ఓపెన్ చేశారు. అందరి దగ్గర నుంచి డబ్బులు రాగానే ఆమ్ ఫట్ అని 3 కోట్లకు పైగా డబ్బుతో ఉడాయించేశారు. ఇక ఇస్మాయిల్, సమీనా, జెసికా దగ్గర నుంచి ఎలాంటి కాల్స్ లేవు. బాధితులు కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. దీంతో ప్రగతి నగర్ లో ఉన్న హెడ్ ఆఫీస్ కు వచ్చారు. కట్ చేస్తే అక్కడ ఎవ్వరూ లేరు. దీంతో పోలీసుల వద్దకు వెళ్లారు బాధితులు. ఇస్మాయిల్, సమీనా, జెసికాలపై ఫిర్యాదు చేశారు. ఆడాళ్లు పుస్తలమ్మి డబ్బులు ఇచ్చామని, మగాళ్లు అప్పులు చేసి ఫ్రాంచైజీలు తీసుకున్నామని, ఇప్పుడు అప్పుల పాలయ్యామని పోలీసుల ముందు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయగా గతంలో కామారెడ్డి జిల్లాలోనూ చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి వారిని ఎలా నమ్ముతున్నారో అర్థం కావటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం జరిగేలాగా చూస్తామన్నారు. సో ఇలాంటి వారి నుంచి కేర్ఫుల్ గా ఉండండి. తెలియని వారిని నమ్మి మోసపోకండి. పేరుకే అది బ్యూటీ పార్లర్. అందులోకి ఎంట్రీ ఇచ్చారో మీకు ఫేషియల్ తో పాటు నామాలు బోనస్ గా పెడతారు. అదే ఉన్న కాడికి దోచేసి గుడ్ బై చెప్పేస్తారు. ఒకవేళ మీరు గనక వారిని నమ్మారో అంతే సంగతులు. ఎందుకంటారా? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటిఫుల్ కపుల్, సారీ కంత్రీ కపుల్. వీళ్ళ పేర్లు ఇస్మాయిల్, సమీరా. వీరికి తోడుగా సమీనా చెల్లి జెసికా. ముగ్గురు కలిసి జనాన్ని ముంచే పని పెట్టుకున్నారు. ఎంతలాగా అంటే నిండా మునిగేంతలా. ఆడవాళ్ళు తాలిబొట్లు తాకట్టు పెట్టేంతలా, మగవాళ్ళు ఎక్కడో అక్కడ అప్పు చేసేంతలా అలా బురిడి కొట్టింది. ఈ ముగ్గురు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రగతి నగర్ అక్కడుందో బ్యూటీ పార్లర్, అదే గోల్డ్ బ్యూటీ పార్లర్.
ఇదే వీళ్ళ హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇస్మాయిల్, సమీనా, జెసికా కలిసి ఈ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. బ్యూటీ పార్లర్ ఫేమస్ అయ్యేందుకు యూట్యూబ్ ఛానళ్లకు యాడ్స్ ఇచ్చారు. ఆ రకంగా కస్టమర్లను అట్రాక్ట్ చేశారు. అలా వచ్చిన కస్టమర్స్ కు ఫ్రాంచైజీ పేరుతో మాయ చేశారు. ఫ్రాంచైజీ అంటే రోజ్ బ్యూటీ పార్లర్ అనే పేరుతో ఎక్కడైనా పార్లర్ పెట్టుకోవచ్చు. అందుకు జీతం కూడా ఇస్తారు. అలాగే ఈ ముగ్గురు కూడా వారి దగ్గరకు వచ్చిన వారిని బురిడి కొట్టించేందుకు ఫ్రాంచైజీ డ్రామా ఆడారు. ముందుగా 3,20,000 కడితే ఫ్రాంచైజీ ఇస్తామని, తర్వాత ఉద్యోగులకు 35,000 జీతం ఇస్తామని చెప్పారు. దీంతో చాలా మంది ఈ ఫార్ములాకు అట్రాక్ట్ అయ్యారు. అలా హైదరాబాద్ లోనే కాదు, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ప్రజలకు కూడా ఈ విషయం తెలిసిందే. దీంతో 100కి పైగా మంది ఈ ముగ్గురికి 3,20,000 కట్టారు. 100 ప్రాంతాల్లో ఫ్రాంచైజీ బ్రాంచీలు కూడా ఓపెన్ చేశారు. అందరి దగ్గర నుంచి డబ్బులు రాగానే ఆమ్ ఫట్ అని 3 కోట్లకు పైగా డబ్బుతో ఉడాయించేశారు. ఇక ఇస్మాయిల్, సమీనా, జెసికా దగ్గర నుంచి ఎలాంటి కాల్స్ లేవు. బాధితులు కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. దీంతో ప్రగతి నగర్లో ఉన్న హెడ్ ఆఫీస్కు వచ్చారు. కట్ చేస్తే అక్కడ ఎవ్వరూ లేరు. దీంతో పోలీసుల వద్దకు వెళ్లారు బాధితులు. ఇస్మాయిల్, సమీనా, జెసికాలపై ఫిర్యాదు చేశారు. ఆడాళ్లు పుస్తలమ్మి డబ్బులిచ్చామని, మగాళ్లు అప్పులు చేసి ఫ్రాంచైజీలు తీసుకున్నామని, ఇప్పుడు అప్పుల పాలయ్యామని పోలీసుల ముందు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయగా గతంలో కామారెడ్డి జిల్లాలోనూ చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి వారిని ఎలా నమ్ముతున్నారో అర్థం కావటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం జరిగేలాగా చూస్తామన్నారు. సో ఇలాంటి వారి నుంచి కేర్ఫుల్ గా ఉండండి. తెలియని వారిని నమ్మి మోసపోకండి.